నా పేరు కొల్లి శేషు అండి. నేను తాడేపల్లి మండల పార్టీ రూరల్ పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను 2016 నుంచి పెనమాక తెలుగుదేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత 2019లో లోకేష్ బాబు గారు పోటీ చేసినప్పుడు కూడా మేము కష్టపడి పార్టీకి పనిచేసాం. అది గుర్తించి పార్టీకి నీలాంటి యువకులు రావాలనే మండలంలో తీసుకొని సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. నారా లోకేష్ బాబు గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన దగ్గర నుంచి కూడా గెలుపోటములు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలి, గెలుపోటములు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలని మా అందరి చేత కూడా ఆయన వెంట తిరుగుతూ ఆయనతో పాటు గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఆయన్ని కానీ మమ్మల్ని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల తరపున పోరాడాము. రోడ్డు ఎక్కితే ఇంట్లో ఉంటే పోలీసులు అర్ధరాత్రి రేటు 2ంటికి 3ంటికి కూడా రేపొద్దున ఏదైనా ప్రోగ్రాం ఉందంటే మాలాంటి నాయకుల దగ్గరకు కూడా వచ్చి చిన్న చిన్న పిల్లలున్న ఇళ్లలో కూడా భయభ్రాంతులకు గురి చేసి బయటికి రాకుండా చేశారు. ఇవాళ నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కుటుంబ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకు స్వేచ్ఛనిచ్చి ప్రతిపక్షాలకు కూడా స్వేచ్ఛనిచ్చి తిరగనిచ్చే పరిస్థితిలో వీళ్ళున్నారు. ఆ రోజు రోడ్డు మీదకి వెళ్ళాలంటే ధర్నా చేయాలంటే అమరావతి ధర్నా ప్రోగ్రాం అప్పుడు స్వచ్ఛందంగా రోడ్డు పక్క నుండి టెంట్ వేసుకు ధర్నా చేయాలన్నా కూడా మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పొద్దున్న నుంచి రేతుల వరకు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ఇంటికి వెళ్ళే వరకు కూడా మేము రోడ్డు మీద ఉండకూడదు, ఇళ్లలో ఉండకూడదని పోలీస్ స్టేషన్లో దాచిన పరిస్థితి. ఎన్నో రకాలైన భయంకరమైన పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఏదో చనిపోతే నరకానికి వెళ్తూ ఉంటారు కదా, ఆ టైపులో ఒక 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు, నాయకులు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా నరకంలో ఉన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి 10 నెలల గవర్నమెంట్లో ఏం చేస్తారు బాబు గారు అని జనాలు అడిగే పరిస్థితి లేకుండా బాబు గారు వచ్చారంటే చాలు మాకు చల్లని చూపులాగా చంద్రుడి వల్ల మమ్మల్ని కాపాడుతాడనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ వరకు కూడా కార్యకర్తలందరూ కూడా మాకేమిస్తారో ఏమిస్తారో అనకుండా చంద్రబాబు గారు గెలిచారు మాకు చాలు, మాకు మంచి జరిగిద్దనే నినాదంతో ఉన్నారు. గెలిచిన ఫస్ట్ నెలలోనే పెనమాకలోనే పెన్షన్ ప్రోగ్రాన్ని జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పెంచుతూ వెళ్ళాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పెనమాక గ్రామంలో పెన్షన్ని 3000 పెన్షన్ ఒక్కసారిగా 4000కి పెంచి గతంలో ఎలక్షన్ ముందు మాటిచ్చిన 2 నెలలు కలిపి మొత్తం 7000 రూపాయల పెన్షన్ డబ్బుల్ని పెనమాక గ్రామంలోనే లాంచ్ చేయడం జరిగింది. పెనమాక ప్రజలందరూ కూడా జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటారు. ఈ పెనమాక గ్రామాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిన నారా లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళకి ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. గత ప్రభుత్వంలో పథకాలు నవరత్నాలు అనే కాన్సెప్టే తప్ప డెవలప్మెంట్ లేకుండా ప్రజల డబ్బుతో పాటు వాళ్ళ విలాసవంతమైన బిల్డింగులకు వాడుకొని ఆ డబ్బులు కాకుండా మిగతా అప్పులు చేసి ప్రజలకు ఇచ్చి నవరత్నాలు పథకాలు ఇచ్చామని చెప్పుకోవటమే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఇప్పుడు ఒక ఇంటికి వచ్చేప్పటికి 50,000 60,000 నువ్వు పథకాల డబ్బులు ఇచ్చి ఉండొచ్చాము. కానీ 50,000 60,000 ఆ కుటుంబానికి దేనికి సరిపోతాయి? ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇప్పిస్తేనో, ఆ ఇంట్లో ఏదైనా జీవనోపాధి కల్పిస్తేనో నెలకు 20,000 రూపాయలు నువ్వు జీవనోపాధి కల్పిస్తే ఆ కుటుంబం మొత్తం జీవితాంతం రుణపడి ఉంటుంది మీకు. కానీ రాజకీయ నాయకుల్లాగా రాజకీయం కోసమే, అతని పార్టీ ఓటు కోసమే అన్నట్టుగా గత ప్రభుత్వం నడిపించింది. కానీ ఇవాళ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని చూస్తుంది. ప్రజల్లో ప్రతి గడపకి వెళ్ళి ఈ ఇంటిని పైకి తీసుకురావాలనే సదుద్దేశంతో P4 అనేది ఒకటి పెట్టుకుంటూ వచ్చారు. అలాగే సూపర్ 6 అనే పథకాలే ఒకటే కాకుండా ప్రజలతో మమేకమవుతూ గత 5 సంవత్సరాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలే సీఎం గారిని కలవడానికి అపాయింట్మెంట్ లేని పరిస్థితి. ఈ 10 నెలల్లో సీఎం గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక ఊరిలో తిరుగుతూ ప్రజల్లో మమేకవుతూ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ గత 5 సంవత్సరాలు ప్రజల కోసం పోరాడారు రోడ్ల మీద. అధికారం వచ్చినా ఇంట్లో కూర్చోకుండా ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు కూడా 10 నెలల్లో కూడా రోడ్ల మీద తిరుగుతూ ప్రజలకు ఏం కావాలని ప్రజాపాలన నడిపిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. జగన్ బొమ్మ ఒక్కటే ఉండాలి. పెన్షన్ బుక్ మీద జగన్ బొమ్మే, రేషన్ కార్డు మీద జగన్ బొమ్మే, ఆఖరికి రిజిస్ట్రేషన్ల మీద, డాక్యుమెంట్ల మీద, బాండ్ పేపర్ల మీద కూడా ఓన్లీ జగన్ ఒక్కడే పేరే వెళ్ళాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తాన్ని కూడా అతను బొమ్మ ఉండాలి, ప్రతి ఇంట్లో అతను ఉండాలని ఒక పిచ్చితో పబ్లిసిటీతో రాష్ట్రాన్ని నడిపారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రతి ఎమ్మెల్యే తన సొంతగా ఒక సీఎం లాగా ఒక కాన్స్టిట్యున్సీలో ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో మమేకం అవుతూ
ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు. 10 మంది కలిసి చెయ్యి కలిపితే రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కలుపుకెళ్తూ ముందుకు నడిపించుకెళ్తుంది ఈ కుటుంబ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఇసుకని ఒక కంపెనీల ద్వారా వాళ్ళ నాయకులు కట్టబెడటం కోసం ఒక సంస్థలకు అప్పచెప్పేసి ఇసుకని సామాన్య మానవుడికి అందే పరిస్థితుల్లో లేకుండా చేసి దాని మూలంగా రాడ్ బెల్డింగ్ కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇలా ఎంతోమంది చేతి వృత్తుల నిర్వీర్యం అయిపోయి నువ్వు ఇచ్చే పథకాల మీద పచ్చడి మెతుకుల మీద ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉండి ఎప్పుడు నువ్వు నెలగా ఏమేస్తావని ఆధారపడే పరిస్థితికి ఉండి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మగౌరవంతో 2 పూట్ల పని చేసుకుంటూ చేతి నిండా పనుండి ఇంట్లో 2 పని చేస్తే 2,000 రూపాయలు వచ్చి ఇంటి ఖర్చులకు 500 పోయినా 1,500 రూపాయలు దాచుకునే విధంగా నెలకు 30,000 రూపాయలు దాచుకునే విధంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కుటుంబాల చేతి పని వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నువ్వు ఇచ్చే సంవత్సరం మొత్తం ఇచ్చే 50,000 కోసం కాకుండా ఆత్మగౌరవంగా వాళ్ళు సొంతగా కష్టపడి బతికి కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ అలాగే సిమెంట్ వర్కర్స్ కావచ్చు, రాడ్ బెల్డింగ్ వాళ్ళు కావచ్చు, ఇంకా దానికి బిల్డింగ్కి సంబంధించిన అనేక మంది పెయింటర్సు, ప్లంబర్సు, రకరకాల ఒక బిల్డింగ్ కడుతుంటే దాదాపు 100 కుటుంబాలు బతికే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినకుంది. గత 5 సంవత్సరాలు కూడా పక్కింటోడు ఎవడన్నా వెళ్ళి ఒక 10,000 అప్పు కావాలన్నా కూడా దొరకని పరిస్థితి, వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. ఇవాళ వాళ్ళే ఆ అప్పులు కట్టుకుంటూ కుటుంబాన్ని నడుపుకుంటూ గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా మాకు చేతి నిండా పని ఉందని చెప్పి ఎంతో సంతోషంగా మేము ఈ కూటమి నాయకుల తరపు నుంచి గ్రామాల్లో మేము తిరుగుతుంటే మమ్మల్ని చూడంగానే హ్యాపీగా చేయించి మమ్మల్ని కూర్చోబెట్టి ఒక కప్పు కాఫీ ఇచ్చే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. ఈరోజు కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ నాయకులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, అలాగే కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే టికెట్లు రాని వాళ్ళు కావచ్చు, రాజకీయంలో స్వచ్ఛందంగా సేవ చేయాలని వచ్చినందుకు నారా లోకేష్ బాబు గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎంతో బాగా బతికిన కుటుంబంలో ఉండి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని కష్టం అంటే ఏందో తెలియకుండా పెరిగిన అతను ఈ రాష్ట్రం ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ కుటుంబాలతో సహా మానసికంగా హింసించినా కూడా మనోధైర్యంతో కష్టపడి ప్రజలతో కలిసిపోయి కార్యకర్తలతో కలిసిపోయి యువగల పాదయాత్రలో కల్మషం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళి వాళ్ళందరూ కష్టాలు చూసి ఇవాళ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రకరకాల రూపకల్పన చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే కార్యకర్తలను కూడా ప్రభుత్వం ఒక కన్ను, కార్యకర్తలు ఇంకో కన్నులాగా ప్రవర్తిస్తున్న ఆ ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ బాబు గారు ఏ పదవి ఇచ్చినా ఏ పదవికి పోయినా సరే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట నారా లోకేష్ బాబు గారు ఉంటారు. కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నారా లోకేష్ బాబు గారి దృష్టి అంతా కూడా కష్టపడి యువకులు ప్రాణాలకు తెగించి కేసులు కబడ్డి ఒక్కొక్కరు జైల్లో మగ్గిన వాళ్ళందరికీ కూడా గతంలో ఏదో చెప్పేవాళ్ళు పైరువీలు డబ్బులు గిబ్బులని నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేకుండా కష్టపడ్డ వారికే పని, నువ్వెంత కష్టపడితే నీకు పార్టీలో అంత పదవి దక్కిద్ది అనేది నమ్ముకునే నాయకులు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బీటెక్ డిగ్రీ చదివిన పిల్లలందరినీ వాలంటీర్లుగా 5,000 రూపాయల జీతాలుగా గుర్తించి వాళ్ళ ప్రభుత్వానికి బానిసల్లాగా చేసుకొని వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గౌరవం లేకుండా వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వేల కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పుడు మొన్న గన్నవరం దగ్గర ఎల్లమల్లి దగ్గర టాటా కంపెనీ కావచ్చు, నిన్న రిలయన్స్ కంపెనీలు కావచ్చు, ఇలా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. నారా లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక చదువుకున్న విద్యార్థికి ఒక గౌరవమైన వేతనం వస్తూ ఒక కుటుంబం గౌరవంగా బతకాలి అని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా పెట్టుకొని వేల కంపెనీలను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే 4-5 కంపెనీలు వచ్చున్నాయి. ఈ 10 నెలల్లోనే ఇన్ని కంపెనీలు వచ్చినాయంటే రాబోయే రోజుల్లో ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి అది ప్రైవేటు పరంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, అన్ని కంపెనీల ద్వారా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.